హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ దట్ యూపీఎస్సీ గర్ల్. ఇంకా లేవడం మార్నింగ్‌తో కాఫీ తాగేసి టు డూ లిస్ట్‌ని అయితే నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు మోడర్న్ హిస్టరీ చదువుదాం అనుకుంటున్నాను. ఆ టాపిక్‌కి సంబంధించిన నోట్స్, కరెంట్ అఫైర్స్, సీసాట్‌లో కాంప్రహెన్షన్ అండ్ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఇక్కడ నేను స్టడీ సెషన్ అయితే స్టార్ట్ చేశాను. మోడర్న్ హిస్టరీలో రివోల్ట్ ఆఫ్ 1857 ఈ చాప్టర్‌ని చదువుతున్నాను. మనకు యూపీఎస్సీలో కోర్ సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. లైక్ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ. మోడర్న్ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కోర్ సబ్జెక్ట్స్‌ని అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ మనకు ఎగ్జామ్ దగ్గరకొస్తుంది కాబట్టి న్యూ టాపిక్స్ చదవకుండా చదివిన వాటినే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి ట్రై చేయండి. కొత్త టాపిక్స్ చదివాము అంటే మనకు రివిజన్ చేయడానికి టైం సరిపోదు కదా! సో, న్యూ టాపిక్స్‌ని పక్కన పెట్టేసి ఇప్పటి వరకు ఎంత చదివామో అది మాత్రమే రివిజన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం, లాస్ట్ వీడియోలో నేను షార్ట్ నోట్స్ చూపించాను కదా! షార్ట్‌కట్ నోట్స్. ఆ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. తప్పకుండా పోస్ట్ చేస్తాను అని చెప్పాను. నాకు కమెంట్ చేశారనమాట. మాకు యూజ్ అవుతుంది. మీరు షార్ట్ నోట్స్ పెట్టండి అని. ఫ్రమ్ టుమారో నేను డైలీ 1 పేజ్‌ని నా ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలా నేను 3 అవర్స్ మోడర్న్ హిస్టరీ స్టడీ సెషన్‌ని కంప్లీట్ చేశాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను తప్పకుండా మీ కమెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను. అండ్ మోడర్న్ హిస్టరీ స్పెక్ట్రమ్ కంప్లీట్ అయిన తర్వాత 1857 రివోల్ట్‌కి సంబంధించిన క్లాస్ నోట్స్‌ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ నోట్స్‌ని రివిజన్ చేస్తున్నాను. మనం ఒక 2, 3 టైమ్స్ చదివి పక్కన పెట్టేస్తే సరిపోదు. మనం చదివిన దాన్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అనేది చేయాలి. నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ, ఎవ్రీ ఎగ్జామ్‌కి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఇయర్ 2025లో ఎవరు అటెంప్ట్ ఇస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ నేను క్లాస్ నోట్స్ కూడా రివిజన్ కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాను. అండ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే బ్రేక్ తీసుకొని నెక్స్ట్ వెంటనే కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేశాను. కరెంట్ అఫైర్స్‌ని యాస్ యూ ఆల్ నో దట్ నేను పరిచయం క్లాసెస్ నుంచి వింటాను. ఇక్కడ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను కరెంట్ అఫైర్స్ క్లాస్‌ని స్టార్ట్ చేశాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే కాదు, కరెంట్ అఫైర్స్ లైక్ మన ఇండియాలో, అదర్ కంట్రీస్‌తో అండ్ వరల్డ్‌లో ఏమేం జరుగుతుంది అని తెలుసుకోవడం తప్పేం కాదు. కరెంట్ అఫైర్స్ వినడం అండ్ న్యూస్ పేపర్ రీడింగ్ చేయడం గుడ్ హ్యాబిట్ అనమాట. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఈ పరిచయం క్లాసెస్ అనేది మనకు హిందీలో అండ్ ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వీళ్ళకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. మనకు అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటారనమాట. కరెంట్ అఫైర్స్ ఈరోజు ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఈరోజు ఏమేం క్లాసెస్ జరుగుతాయి, ఇలాగా మనకు టెలిగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో కూడా మనకు ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ ఎండ్ ఆఫ్ ద సెషన్ మనకు ఎవ్రీడే ఒక 15 మినిట్స్ క్లాస్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీకు ఏమేం డౌట్స్ ఉన్నాయి అని వాళ్ళు క్లియర్ చేస్తారు. అండ్ కరెంట్ అఫైర్స్ ఒక 1 అవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను లంచ్ చేసేసి ఒక 1 అవర్ అయితే న్యాప్ తీసుకున్నాను. ఈవినింగ్ నేనిక్కడ సీసాట్‌కి సంబంధించి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. బిఫోర్ గోయింగ్ టు కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజెస్‌లో ఎలాంటి ప్యాసేజెస్ ఉంటాయి? లైక్ ప్యాసేజ్ బేస్డా ఆర్ వొకాబులరీ బేస్డ్, టోన్ బేస్డ్, థీమ్ బేస్డ్, టైటిల్ బేస్డ్, ఇంటర్ఫరెన్స్ బేస్డ్ ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాసేజెస్ ఉంటాయి కదా! ఆ ప్యాసేజెస్ ఎలా ఉంటాయి? వాటిని ఎలా అడుగుతారు? మనం ఆ ప్యాసేజెస్‌ని సాల్వ్ చేయాలంటే ఏమేం స్టెప్స్ ఫాలో అవ్వాలి? అని నేను ఇలాగా కొన్ని స్టెప్స్‌నైతే రాసుకున్నాను. ఫస్ట్ అవి చదివిన తర్వాత పీవైక్యూస్‌ని సాల్వ్ చేద్దాం అనేసి ఫస్ట్ ఇవైతే చదవడం స్టార్ట్ చేశాను. కాంప్రహెన్షన్‌ని సాల్వ్ చేసే ముందు ఇలాగ మనం కొన్ని స్టెప్స్‌ని గాని తెలుసుకున్నాము అంటే కాంప్రహెన్షన్‌ని ఎలా అడుగుతున్నారు? మనం ఏ విధంగా అర్థం చేసుకొని సాల్వ్ చేయాలి అని మనకు ఒక ఐడియా ఉంటుంది. అందరూ ఇలానే ఫాలో అవ్వాలని చెప్పట్లేదు. బట్ నాకు ఇలా ఫాలో అయితే కొంచెం కాంప్రహెన్షన్ ఎలా అడుగుతారు? మనం ఎలా సాల్వ్ చేయాలి? అని ఒక ఐడియా అనేది నాకొస్తుంది. అందుకని ఫస్ట్ నేను ఈ స్టెప్స్‌ని రాసుకొని ఇవి రివిజన్ చేసిన తర్వాత పీవైక్యూస్‌ని సాల్వ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కొన్ని స్టెప్స్‌ని చదివిన తర్వాత ఇప్పుడు పీవైక్యూస్‌ని సాల్వ్ చేయడానికి దిశ పబ్లికేషన్స్ అనే పీవైక్యూస్ బుక్‌ని నేను ఫాలో అవుతాను. మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి 2 పేపర్స్ ఉంటాయి కదా! అందులో ఈ సీసాట్ ఒకటి. కాబట్టి మనం సీసాట్‌ని కూడా జీఎస్‌తో ఈక్వల్‌గానే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సీసాట్ కదా క్వాలిఫైయింగ్ పేపరే అని మనము అస్సలు స్కిప్ చేయకూడదు. అండ్ ఇగ్నోర్ అయితే అస్సలే చేయకూడదు. ఎంత బాగా చదివితే మనం సీసాట్‌లో అంత మంచిగా స్కోర్ చేయొచ్చు.
క్వాలిఫైయింగ్ పేపరే కదా అని లైట్ తీసుకుంటే మాత్రం అస్సలు కుదరదు. అందరూ మంచిగా చదవండి అండ్ ఈ ఇయర్ ఎవరైతే అటెంప్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఇక్కడ నేను ఒక 2 అవర్స్ అయితే ఈ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్‌ని సాల్వ్ చేశాను. సాల్వ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే మళ్ళీ రెస్ట్ తీసుకొని కొంచెం జ్యూస్ తాగేసి అండ్ ఇక్కడ నేను న్యూస్ పేపర్ అనాలిసిస్‌ని వింటున్నాను. న్యూస్ పేపర్ అనాలిసిస్‌ని నేను దీపక్ యాదవ్ ఎడ్యుకేషన్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వింటున్నాను. ఈ ఛానల్ మనకు కంప్లీట్‌గా హిందీలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. న్యూస్ పేపర్ డైలీ చదవకపోయినా కూడా అనాలిసిస్ వింటే సరిపోతుంది. అండ్ మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి అని కూడా నాకు కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీరు అడిగిన వీడియోస్‌ని చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫ్రమ్ టుమారో నేను నా షార్ట్ నోట్స్‌ని డైలీ ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ హెల్ప్ అయితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.